రావణుడికి విభీషణుడి చివరి మాటలు. రావణుడు తన గురించి దురుసుగా పలుకగా విభీషణుడు ఇక అక్కడ ఉండటం తగదు అని భావించి ఆకాశానికి ఎగిరి అక్కడి నుండే రావణుడితో ఇలా అంటున్నాడు. జ్యేష్ఠో మాన్యః పితృసమో నాచ ధర్మపదే స్థితః ఇదంతు పరుషం వాక్యం న క్షమామ్యం అనృతం తవ. మహారాజా, నీవు నాకంటే పెద్దవాడవు అగుట వల్ల ఇష్టం వచ్చినట్లు పలుకుతున్నావు. ధర్మ మార్గాన్ని విడి కూడా నీవు నాకు అన్నవు అవుతావు. తండ్రి వలె నీవు గౌరవించదగినవాడవు. అయినా కూడా పరుషములైన కఠోరములైన కఠినములైన నీ అధర్మ మాటలకు నేను సహించజాలను. దశానన జితేంద్రియులు కానివారు ఆయువు మూడిన వారై తమ హితాన్ని కోరి పలికిన వారి గురించి వారి మంచి మాటల్ని చెవికి పెట్టుకోరు. రాక్షస ప్రభు ఆపదలు వచ్చి పడినప్పుడు యజమాని యొక్క హిత అహితములను పట్టించుకొనక ఆయన వద్ద ప్రాపకమును సంపాదించడం ద్వారా తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కొల్లలు. అలాంటి వారే నీ చుట్టూరా ఉండి నీకు చెడు సలహాలను ఇచ్చి నిన్ను పెడదారి పట్టిస్తున్నారు. బద్ధం కాలస్య పాశేన సర్వభూత అపహారిణ నా నశ్యంతం ఉపేక్షేయం ప్రదీప్తం శరణం యదా. తగలబడిపోతున్న ఇంటిని చూసిన వాడెవడు కూడా ఉపేక్షింపక దానిని ఆర్పటానికి పూనుకుంటాడు. సకల భూతముల యొక్క ప్రాణాలను హరించునట్టి యముని పాశాలచే నీవు బంధింపబడి ఉన్నావు. ఆ విధంగా సర్వనాశనానికి గురి అవుతున్న నిన్ను ఉపేక్షింపక హితవచనాలను నేను పలికాను. తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వాద్దితమిచ్చత ఆత్మానం సర్వదా రక్ష పురీం చే మాం సా రాక్షసాం స్వస్తి తే అస్తు గమిష్యామి సుఖీ భవ మయా వినా. నాకంటే పెద్దవాడవైన నీపై గల గౌరవంచే నీ హితాన్ని కోరి నీ మేలు కోరి నేను ఇదంతా చెప్పాను. అందులకు నన్ను క్షమించుము. ఏది ఏమైనా కూడా నిన్ను నీవు రక్షించుకొనుము. అంతేకాదు రాక్షసులతో కూడిన ఈ లంకా నగరాన్ని కూడా కాపాడు. నేను వెళ్ళిపోతున్నాను. నీకు మేలు కలుగుగాక. నా మాటలను అట్లుంచుము. నీవు హాయిగా ఉండుము.